హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రఘు. మీరు చూస్తున్నారు టెక్ ఆధార్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి మార్చ్ 6 రోజు ఏదైతే ఒప్పో బ్రాండ్ నుంచి అయితే మనకి మొబైల్ వస్తుందో, ఒప్పో F25 Pro 5G మొబైల్, ఆ మొబైల్ గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూసేయండి. అండ్ అలాగే ఇంకా కంటెంట్లోకి వెళ్తే, ఒప్పో F25 Pro 5G మొబైల్ అనేది ఫ్లిప్కార్ట్ లో ఆల్రెడీ ప్రీ బుకింగ్ సేల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 23,000 రేంజ్ లో వస్తుంది. 23,000 to 24,000 రేంజ్ లో అయితే ఒప్పో వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనము కంప్లీట్ గా ఈ ఒప్పో F25 Pro 5G ఏదైతే మొబైల్ లాంచ్ అవుతుందో అది వాల్యూ ఫర్ మనీ అవుతుందా అవదా, అండ్ దీనిలో ఒక ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అండ్ అలాగే స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ఏం డీటెయిల్స్ వస్తున్నాయి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్పబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అండ్ అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ మొబైల్ అనేది ఎవరైతే కొనాలనుకుంటున్నారో సో వాళ్ళ వరకు అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అనేది అవుతుంది అనే ఉద్దేశంతో లైక్ చేయమంటున్నాను. సో ఇంకా కంటెంట్ లోకి వెళ్తే, ఈ మొబైల్ వచ్చేసి మనకి 8GB ర్యామ్ తో అండ్ 128GB స్టోరేజ్ తో అయితే లాంచ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. అది ఓన్లీ ఫుల్ హెచ్డి డిస్ప్లే వస్తుంది, AMOLED రావట్లేదు 23,000 మొబైల్ కి. అండ్ అలాగే ఇది వచ్చేసి 6.76 డిస్ప్లే ఏదైతే ఉంటుందో, ఇంచెస్ డిస్ప్లే ఏదైతే ఉంటుందో అది మనకి కంప్లీట్ గా బార్డర్లెస్ డిస్ప్లే అనేది వస్తుంది. అంటే మనకి ఏ కార్నర్ నుంచి చూసినా కూడా మనకు ఓన్లీ డిస్ప్లేనే ఉంటుంది తప్ప మనకి బార్డర్ అయితే ఎక్కువ బార్డర్ అయితే కనిపించదు, ఓన్లీ థిన్ బార్డర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అది వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ అలాగే అల్ట్రా వైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అండ్ వైడ్ మ్యాక్రో కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో సెల్ఫీ లవర్స్ అండ్ కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో కంటెంట్ క్రియేటర్స్ కి అయితే ఈ మొబైల్ అనేది యూస్ఫుల్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఫీచర్స్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి MediaTek Dimensity 7050 చిప్ సెట్ అయితే వస్తుంది. అండ్ ఈ చిప్ సెట్ అయితే మనకి చాలా ఓల్డ్ చిప్ సెట్ కంపేర్ చేసుకుంటే, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే మనకి ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ వీళ్ళు వచ్చేసి బ్యాటరీ గురించి చెప్పుకుంటే మనకి బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 67 వాట్స్ సూపర్ వాక్ చార్జర్ తో వస్తుంది. అండ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటి అంటే మనకి ఒకవేళ 100% ఫుల్ ఛార్జ్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇది 40 to 50 మినిట్స్ టైం అనేది పడుతుంది. అండ్ ఒకవేళ మనకి 50% ఛార్జ్ అనేది చాలు అనుకుంటే కనుక మనకి ఇది వచ్చేసి 20 to 30 మినిట్స్ అయితే ఛార్జ్ అవుతుంది, టైం పడుతుంది అంటున్నారు.